హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం తమలపాకు గురించి మాట్లాడుకుందాం. నేనైతే 2-3 సార్లు తీసుకొచ్చి నర్సరీ నుండి తీసుకురావడం, అది డబ్బాలోంచి లాగి పైకి ఇంకా వేరే కుండీలో పెట్టడం, అలా పెడుతూ ఉంటే అస్సలు రావట్లేదు. చాలాసార్లు ట్రై చేశాను. ఇదైతే ఇంకా లాస్ట్ టైము ఇది ఇలాగిచ్చారు డబ్బాలో. ఇలాగిస్తే ఆ డబ్బాని నేను కదిలించలే అసలు. ఆ డబ్బాని కదిలించకుండా కింద ఈ టబ్బులో మట్టేసి దాన్ని అలా పెట్టాను. అలా పెడితే అందులోంచి ఆ డబ్బాలోంచి ఈ కుండీలోకి, కింద కుండీల్లోకి వేర్లు వస్తాయి. వేర్లు వస్తే ఇంకా దానికి బలం ఎక్కువ అన్నమాట. చిన్న డబ్బా కదా అది. ఆ కింద వేర్లు నాటుకుంటాం వల్ల ఆ చిన్న కుండీలో మొక్క, ఈ కుండీలో మొక్క ఇలా పాకి చాలా పెద్దదైంది. నీళ్ళ ట్యాంకీ అంతవరకు లాక్కెళ్ళాను. దాని నుండి మళ్ళీ కొమ్మలు తీసి, అంటే అంటు కట్టడం అంటారు కదా, పక్క నుంచి ఈ కొమ్మలు తీసి ఇలాగా ఈ కొమ్మలు ఇక్కడ మట్టి కొంచెం కొల్లగిచ్చి ఇందులో పెట్టి తీస్తానన్నమాట. అలా తీసినవి ఇంకా ఒక 2 కుండీలు తయారు చేశా. ఆ 2 అయితే మనకి ఇది పాదులకి పందిరేస్తాం కదా, ఆ పందిరి వరకు పాకాయి. అంత మొక్కలు అయిపోయిన తర్వాత ఇంకా అంకుల్ గారు ఎక్కడో విన్నారంట తమలపాకు మొక్క పెంచకూడదని. ఇంకొచ్చి ఆ మొక్కలు తీసే వరకు గొడవ. అది తీయాలి తమలపాకు మొక్కలు ఉంటే గొడవలు అవుతాయి అంట, కలిసి రాదంట. ఏంటో అసలు చాలా చెప్పారు. అవన్నీ ఉట్టి అస్సలు పట్టించుకోకూడదు. పూర్వం మన పెద్దవాళ్ళు పెరట్లో ఎక్కువ ములగ చెట్టు ఒకటి ఉండేది, మందార మొక్కలు, గోరింటాకు, తమలపాకు, ఫస్ట్ ఇవే ఉండేవి ఎవరింట్లో చూసుకున్నా. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? రకరకాలుగా చాలామంది చాలా రకాలు చెప్తున్నారు. అవైతే నాకు నమ్మకం లేదు. చూడండి, అందులోంచి తీసి ఇక్కడ 2 కుండీలు ఇవేం చేశానంటే అంకుల్ గారు ఆ పెద్దవి తీపిచ్చేశారు. నేను ఇంకా తెలవకుండా చిన్నగా చిన్న ఇవి హ్యాంగింగ్ పాట్లు ఉన్నాయి కదా, ఇందులో 2 కొమ్మలు పెట్టుకొని ఈ మొక్క మొదట్లో పెట్టుకున్నాను అనమాట. ఆయన రోజు రారు గార్డెన్లోకి, అందుకని అలా పక్కన పెట్టుకున్నాను. ఒక సైడ్కి కనిపించకుండా అలా పెంచుకుంటున్నాను. ఇంకా అవి మొత్తం తీసేసాను కదా. అసలు ఎంత బాధ వేసిందో నాకు. అంత కొమ్మలు, అంత పెద్ద మొక్కని కొట్టేయాలి. అసలు మొత్తం పైనుంచి ప్రూనింగ్ చేయడం అంటే ఒక లెక్క, మళ్ళీ వచ్చేస్తుంది కదా. అసలు మొత్తం తీయమన్నారు కదా, ఇంకా కుండీ తిరగేసి ఏర్లతో పాటు లాగి చెత్తలో పడేసాను. ఇంకేం చేయను. కానీ చక్కగా పెంచుకోవచ్చు. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకూడదు. అలా అనుకుంటే గార్డెన్ అసలు పెంచరు. అందరికీ బాగుండాలి కదా, మరి వాళ్ళకి సమస్యలు వస్తాయి కదా, గొడవలు అవుతాయి కదా, మరి వాళ్ళకి ఏమీ రాకుండా ఉండాలి కదా. మనం అనుకుంటే, ఆలోచిస్తే కొన్ని ఏంటనుకుంటాం, మరి వాళ్ళకి సమస్యలు రాకుండా ఉండాలి, డబ్బు ఎక్కువ ఉండాలి, చక్కగా ఉండాలి. మరి గార్డెనింగ్ అసలే రకమైన మొక్కలు పెంచరు వాళ్ళకి ఎందుకని సమస్యలు వస్తాయి చెప్పండి. ఈ మొక్కల వల్ల వచ్చేవి అయితే ఏమి కావు. అవి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అలా వస్తూ ఉంటాయి అని నేను నమ్ముతాను. మీరు నమ్ముతారో లేదో కామెంట్ పెట్టండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్. ఓకేనా ఫ్రెండ్స్?